పూజ చేయడం చెప్పదగిన సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ చేతిలో అధికారం ఉందని, ధనం ఉందని ఆత్మీయులతో సహా అందరితో దూరం చేసుకోవద్దు. వినయం, ప్రేమ అన్నిటికన్నా గొప్ప ఆభరణాలని గ్రహించండి. మొండి వైఖరితో సమస్యలను పరిష్కరించుకోవాలనే భావన విడిచిపెట్టి ఓర్పు, సహనంతో ఆత్మీయులతో దగ్గర తీసుకోండి. దానివల్ల ఇబ్బంది లేకుండా బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీయానం, ముఖ్యమైన కొనుగోలు, అమ్మకాలు కలిసి వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. సన్నిహితులు, స్నేహితులు, బంధువులతో మంచి పేరు తెచ్చుకుంటారు ఈ వారం. వివాహ ప్రయత్నం చేసుకునే వారికి మంచి సంబంధం కుదురుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ఉత్తముడైన భర్త లభిస్తాడు. బరువు బాధ్యతలను తీర్చుకోగలుగుతారు. సంతానం వల్ల కొన్ని చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది. ప్రతిష్ట పోకుండా పరిష్కరించుకోండి. కళ, సాహిత్య, సంస్కృతి రంగాల వారికి మీ ఇష్టం లేకపోయినా ప్రోత్సాహం లభిస్తుంది. ఆకస్మికంగా నలుగురిలో గుర్తింపు వచ్చేసరికి మనసులో అదోదా ఉంటుంది. అయితే ఇది మీ కృషికి ఫలితం గుర్తించండి. వృత్తి ఉద్యోగాల పరంగా మీ ఎదుగుదల చూడలేక కొందరు నిందలు, పుకార్లు ప్రచారం చేస్తారు. ఉద్యోగపరంగా మీరు ఇచ్చే అవకాశాలను లెక్క చేయరు. కఠినమైన ఈ సమస్యలు అధికారుల ద్వారా పరిష్కరించుకుంటారు. నిందలు, పుకారులను, అబద్ధాలను తేలిపోతుంది. అయితే ఈ నిందలను పక్కన పెట్టి ఏదేమైనా సరే మీకు నచ్చిన విధంగా మీరు ఉండడం ఈ వారం చెప్పదగినది. వ్యాపార పరంగా ఇబ్బందులు ఏమీ ఏర్పడవు. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం ముందంజలో ఉంటుంది. లాభాలు బాగుంటాయి. ప్రతి విషయంలోనూ ముందుగా నిలబడి మీకు మీరుగా విజయం సాధిస్తారు. విద్యారంగంలో ఉన్న వారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శత్రువర్గం ప్రమేయం వల్ల ప్రభుత్వ సంబంధమైన ఇబ్బందులు తలెత్తుతాయి. శత్రువర్గానికి, విమర్శలకు కాలమే సమాధానం చెబుతుందని మౌనం వహించండి. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్తారు, మీ పద్ధతిలో మీరు వెళ్ళండి. దానివల్ల మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. దైవానుగ్రహం మీకు ఎప్పుడూ తోడుగా ఉంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముఖ్య పాత్ర పోషిస్తారు. శుభకార్యాలను అన్నీ నిర్విఘ్నంగా సాగిస్తారు. మీ మాట, మంచితనం వల్ల చాలామందికి మీరు దగ్గర అవుతారు. వృద్ధి చెందిన మీ స్థాయిని చూసి కొంతమంది అసూయ పడతారు కూడా. ఏది ఏమైనా సరే మీరు చేసే పనుల వల్ల మంచి ఫలితమే లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారు కాస్త ఓర్పు, సహనం వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరవలి కుంకుమతో పూజించడం చెప్పదగిన సూచన. తదుపరి మకర రాశి.